హలో ఫ్రెండ్స్, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్. 2017 సంవత్సరంలో జరగబోయే అద్భుతాలు, రహస్యాలు. నోస్ట్రాడామస్ 1555 సంవత్సరానికి చెందిన వ్యక్తి. ఇతను గొప్ప ఆస్ట్రాలజర్, గొప్ప ప్రెడిక్టర్ కూడా. తాను ఇప్పటి వరకు ప్రెడిక్ట్ చేసిన ప్రతి విషయం జరుగుతూనే వచ్చిందంట. 1555 సంవత్సరంలోనే తాను ఫ్యూచర్లో జరగబోయే ప్రపంచంలోనే అన్ని దేశాల యొక్క స్థితిగతులను, మార్పులను, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీకి సంబంధించిన మార్పులను, అనుకోని సంఘటనలు, రాజకీయ విషయాలు, ఇలా అన్నింటికి సంబంధించిన ప్రెడిక్షన్స్ ఇస్తారంట. ఇంతవరకు ఆయన ప్రెడిక్ట్ చేసిన అంశాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. హిట్లర్ రాజ్యాన్ని ఏలుతాడు, అతి భయంకరంగా ఏలుతాడని చెప్పారంట. ఇంకా 2016 సంవత్సరంలో అమెరికా 2017 ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తారని, వీరు ఇరువురి మధ్య భయంకరమైన పోరు జరుగుతుందని, అందరూ హిల్లరీ క్లింటన్ ఎలక్షన్స్లో గెలుస్తుందని, ఎక్కువగా మెజారిటీ ఆమెకే ఉందని అందరూ భావిస్తారని కూడా చెప్పారంట. చివరికి ప్రపంచమంతా ఊహించని విధంగా రిజల్ట్ ఉంటుందని, డొనాల్డ్ ట్రంపే విజయకేతాన్ని ఎగురవేస్తారని, డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడుతుందని కూడా చెప్పారంట. అదే విధంగా జరిగింది. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారంట అమెరికా గురించి. అమెరికాలో ఈఫిల్ టవర్ కూడా కూలిపోతుందని చెప్పారంట. అదే విధంగా జరిగింది. భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి పరిపాలనలోకి వస్తాడని, 2014 నుండి 2026 వరకు ఈ వ్యక్తి పాలిస్తాడని, పేదల వెంటే ఉండి ఆ వ్యక్తి ఎన్నో మార్పులు తీసుకువస్తారని, ఒక లీడర్గా ఉద్భవించి రాత్రి పగలు ప్రజలను కనిపెట్టుకుంటూ ఆయన పరిపాలనలో ఒక గొప్ప అఖండ జ్యోతిగా భారతదేశం విలపించుతుందని, ఈ పరిణామం అద్భుతంగా ఉండటంతో యావత్ దేశాలు భారతదేశం చెంతకు వస్తాయని కూడా చెప్పారంట. అలానే జరగాలని మనందరం ఆశిద్దాం. మరి 2017లో నోస్ట్రాడామస్ చెప్పిన రహస్యాలు, అద్భుతాలు ఏంటో తెలుసుకుందాం. మరి విషయాల్లోకి వెళ్తే, నోస్ట్రాడామస్ చైనా గురించే ప్రస్తావించాడు. చైనా గొప్ప దేశం అన్నమాట అందరికీ తెలిసిన విషయమే. కానీ 2017లో అనేక మార్పులు చోటు చేసుకుంటుందని చెప్పాడంట. తన దేశంలో ఉన్న లోటుబాట్లను అన్నింటినీ సరిచేసుకుంటుందంట. ఇండియా ఎదుగుతున్నటువంటి మార్పును గమనిస్తుందంట. ఎన్నో కఠినమైన నిర్ణయాలతో మార్పులు చేసుకొని అడుగులు వేస్తుందంట. ఎకనామిక్ బ్యాలెన్స్ని సరిచేసుకునే విధంగా ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుందంట. అంతేకాదు 2017 ప్రెడిక్షన్స్లో ఇటలీ దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుందని చెప్పాడంట. నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోతుందని, ఆకలి బాధతో ప్రజలు అలమటిస్తారని, ఒకరి బాధలు ఒకరు వినే స్థాయిలో కూడా ఉండలేరని కూడా చెప్పారంట. బ్యాంకులన్నీ దివాలా తీస్తాయని, బ్యాంకుల ద్వారా తీసుకునే లోన్ వాపస్ చేయలేక ఇబ్బందులు పడతాయని, లోన్స్ ఇచ్చే వాళ్ళకి రీకలెక్ట్ చేయలేక బ్యాంకులన్నీ బోల్తా పడతాయని కూడా చెప్పాడంట. ఇటలీలో ఎన్నో తిరుగుబాట్లు జరుగుతాయని, గవర్నమెంట్కి ఊపిరాడకుండా చేస్తాయని కూడా చెప్పాడంట. అంతేకాదు భారతదేశంలో టెక్నాలజీ ఉన్నత స్థాయిలోకి అభివృద్ధి చెందుతుందని, అర్బన్ రూరల్ లిమిటేషన్స్ అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తాయని, అంతేకాకుండా వెన్నుపోట్లు పొడవడానికి ప్రయత్నిస్తారని, కానీ చివరికి ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారని చెప్పారంట. ఇందులో మీకు నచ్చిన సీక్రెట్ ఏంటో కమెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.